దయచేసి యెహెజ్కేలు 25వ అధ్యాయం 15 నుండి 17 వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. మరియు ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఫిలిష్తీయులు పగ తీర్చుకొనుచు నాశనం చేయొచ్చు, మానని క్రోధం గలవారై తిరస్కారం చేయొచ్చు, పగ తీర్చుకొనుచున్నారు కనుక. దేవుడు భూమి మీద జరుగుతున్నవన్నింటినీ కూడా చూస్తున్నాడు. కేవలం మనుషుల్నే దేవుడు ఎక్కువగా చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, భూమిని మనుషులకి ఇచ్చాడు. భూమి అంటే ఈ లోకంలో తన సొంత బుర్ర ఉపయోగించి ఏ క్రియ చేయటానికి ఏ జంతువుకి కూడా అధికారము లేదు. అవేమి క్రియలు చేయలేవు. కాబట్టి ఆ జంతువులు ఏం చేస్తాయి? సామాన్యంగా తింటాయి, పంటాయి, అంతే వాటి పని. కొన్ని దున్నపోతులు కానీ ఈ డొమెస్టిక్ యానిమల్స్ అంటారు, వాటిని పొలాలు దున్నుకోవటానికి కానీ బండి నడిపించుకోవటానికి కానీ కొన్ని గాడిదల్ని వీటిని మనుషులు వాడుకుంటాడు అన్నమాట. సో అయితే మనుషులు పూర్తిగా దేవుని యొక్క అధికారంలో ఉండాలి. ఆదామవ్వల దగ్గర నుంచి మానవుడు తప్పిపోతూ వచ్చారు కనుక ఇక్కడ జనులు విస్తరించి నానా దేశాలుగా విభజింపబడ్డారు కనుక ఇప్పుడు ఏమవుతుందంటే వీరు యెహోవాకు తన ప్రజలైన ఇశ్రాయేలుకు విరోధంగా ప్రవర్తిస్తున్న దేశాల మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే తీర్పు అనేది తీరుస్తున్నాడు. నీవు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన మీదట, యేసు రక్తం ద్వారా కడగబడిన మీదట, మనం సంఘముగా సమకూర్చబడిన తర్వాత ఈ సాతాను మనకు విరోధంగా పనిచేస్తాడు, లోకం మనకు విరోధంగా పనిచేస్తుంది. ఫిలిస్తీ అంటే కూడా ఫిలిస్తీన్లు అంటే ఈ లోకం, అవిశ్వాసులు. కాబట్టి వీటన్నిటిలో కూడా మనము తీర్పు తీర్చకూడదు. ఎవరు తీర్పు తీరుస్తారు? ఎందుకు తీర్పు తీరుస్తాడంటే ఆయన సమస్తాన్ని కూడా చూస్తున్నాడు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పూర్తిగా ఆయన ఎరిగినవాడు. తప్పు చేసిన వారిని తప్పగా శిక్షిస్తాడు అన్నమాట. ఈవెన్ విశ్వాసులు సైతము తప్పు చేస్తే ఏం చేయాలి? వెంటనే నిజంగా పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టాలి, కనికరాన్ని పొందాలి. లేదంటే వారు కూడా తీర్పులోనికి వస్తారు. అయితే వారికి ఆత్మలో తీర్పు తీర్చబడదు, కానీ శరీరంలోనే తీర్పు తీర్చబడుతుంది కదా. అనేకమైన కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, కృంగుదల, వీటి గుండా దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. సో ఎందుకంటే అందుకనే పేతురు ఏమంటాడంటే శ్రమ పడినవాడు పాపము జోలికి పోడు. ఎక్కడుంది అది చెప్పు, ఇది బాగానే చెప్పు. 4:1 చదవండి. బాగా చెప్పావు, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. క్రీస్తు దేంట్లో శ్రమ పడ్డాడండి? శరీరం అందు శ్రమ. ఎందుకు శ్రమ పడ్డాడు ఆయన? ఎందుకు శ్రమ పడ్డాడు చెప్పండి చూద్దాం. ఎందుకు శ్రమ పడ్డాడంటే శ్రమ పెట్టిన వారిని ఆయన ఏం చేయలేదుగా, చేయలేదు. ఏమన్నా చేస్తుంటే ఆయన కూడా శ్రమ పెట్టేవారిని ఆయన కూడా తన దివ్యశక్తి ఉపయోగించుకుని ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన ఏంటంటే మానవ రూపం, దాసుని రూపం ధరించి మనం కూడా అలాగే ఉండాలని, కాబట్టి మన శక్తియుక్తులు మనం ఉపయోగించి మనల్ని హింసించే వారిని, శ్రమ పెట్టేవారిని తిరిగి దూషించకూడదని కదా, వారికి తీర్పు తీర్చకూడదని, అలాగ సహనం కలిగి దేవునికి అప్పగించడం ద్వారా దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసు కలిగి ఆయుధముగా ధరించుకొనుడి. శ్రమ పడినవాడు చూసారా, పాపముతో ఇక జోలి. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి క్షమాపణ పొందాము. అయితే మనం పాపము జోలికి పోకుండా ఉండాలి. అది మన దగ్గర దేవుడు కోరుకుంటాడు. పాపం అంటే ఏంటి? ఏదైనా కావచ్చు, ఆజ్ఞాతిక్రమమే దేవుని యొక్క ఆజ్ఞ ఏదైనా కావచ్చు.
కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ కదా ఆజ్ఞని అతిక్రమించడం ద్వారా ఏమవుతాం మనం? పాపం. సతే వాటి జోలికి పోకున్నట్లు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని శ్రమానుభవం గుండా శ్రమ పడిన వాడు పాపం జోలికి పోడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు అనుకోండి, లోకంలోకి వెళ్ళి ఏమన్నాడు? డబ్బులు ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. తర్వాత ఏమొచ్చింది? ఆయనకి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఏమైంది? తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాడా? ఎందుకంటే అనుభవ జ్ఞానము వచ్చింది. కాబట్టి అట్లా యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ సిద్ధాంతాన్ని పాటించాడు కదా. పాపము జోలికి పోకుండా ఉండటానికి దేవుడు మనలో శ్రమ పెడతాడన్నమాట. సో కాబట్టి ఇక్కడ అందుకనే మనం తీర్పు తీర్చడానికి వీలు. తీర్పు తీర్చడం అంటే ఏంటి? హింసించిన వారిని వాళ్ళ మీద ఇది చేస్తా అది చేస్తా అని మనం పగ తీర్చుకునే పని మనది దేవుడే తీర్చుకుంటాడు. కనుక దేవునికి ఏం చేయాలి? మనం అప్పగించాలంటే దీంట్లో క్రైమ్ చెల్లించాలి. ఒకటి మీరు బాధను సహించాలి, నష్టాన్ని భరించాలి కదా, నష్టాన్ని భరించాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. చాలామంది ఏదో కోల్పోతున్నాం, ఇంత కోల్పోతున్నాం, అంత కోల్పోతున్నాం అనుకుంటాం కదా. ఆ తట్టుకోలేక ఏం చేస్తారంటే ఫైటింగ్కి వెళ్ళిపోతారు. అర్థమైందా? నాకు ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి అని వారు పోట్లాడుకోవటం, గొడవలు చేసుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇవన్నీ కూడా చెరసాలకి కోర్టుకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ దేవుడే గమనిస్తున్నాడు కాబట్టి నీతిమంతుల పక్షంగా దేవుడు ఉంటాడు కనుక తప్పకుండా పాపులైన వారిని లేక అన్యాయం చేసేవారికి తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. అందుకని ఆ తీర్పుని ఆయనకే అప్పచెప్పాలి. ఇక్కడ ఎవరి విషయంలో అంటే 25:15లో ఫిలిస్తీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయొచ్చు, మానని క్రోధము గలవారై తిరస్కారము చేయొచ్చు, పగ తీర్చుకొనుచున్నారు కనుక. వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళ స్వభావం ఏంటి? పగ తీర్చుకొనుచు, నాశనము చేయొచ్చు, మానని క్రోధం గలవారై తిరస్కారము చేయొచ్చు, పగ తీర్చుకున్నారు. ఎవరి మీద? దేవుని ప్రజల మీద. చూడండి ఇర్మియా 25 20వ వచనం చదవండి. మరియు సమస్తమైన మిశ్రిత జనులను అందరూ ఫిలిష్తీయుల దేశపు రాజులందరూ అష్కెలోనును గాజరును ఎక్రోనును అష్డోదు శేషపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రంలో కావలి ద్వీపపు రాజులను దదానీయులను తేమానీయులను భూజీయులను గడ్డకు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబ్ దేశపు రాజులందరూ అరణ్యంలో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ ఉమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరూ మాదీల రాజులందరూ సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశంలో రాజులందరూ భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనికి త్రాగుదురు, శేషపు రాజు వారి తరువాత త్రాగుదు. చూసారండి, దేవుని యొక్క ఉగ్రతకి వీరంతా కూడా గురవుతారు. వీళ్ళెప్పుడూ కూడా దేవునికి విరోధంగానే తాగుతారు. వారి విశ్వాసాలు కూడా ఎందుకంటే నిజ దేవుని మీద ఉండవు కానీ సో అబద్ధాన్ని నమ్ముతారు. ఆ విధంగా చేసి దేవుని యొక్క క్రోధానికి గురవుతారు. ఇంకోటి యోవేలు 3:4 కూడా చూడండి. యోవేలు గ్రంథం 3:4. తూరు పట్టణమా పట్టణమా ఫిలిష్తీయ ప్రాంత వాసులారా మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారాన్ని మీరు పట్టుకుని పోయి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకుని పోయి మీ గుళ్ళలో ఉంచుకోండి. చూసారు కదా, దేవుని మందిరంలో ఉన్న సొత్తుని ఏం చేశారండి వీళ్ళు పట్టుకుంటారు. మరి వీళ్ళని తీర్పు తీర్చాలా వద్దా? అదే ఇప్పుడు మా ఇంట్లో చిన్న బంగారు వస్తువు చిన్నది
ఒక గ్రాముది పోయిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఎంత గొడవ చేస్తాం? చాలామంది కేసులు కూడా పెడతారు కదండి. ఇప్పుడు ఏకంగా దేవుని మందిరం సొత్తు అంతా ఏమైందండి? బంగారం. దేవుడు కాముగా ఉండాలా? అందుకనే మనం కూడా దేవునికి సంబంధించిన దాన్ని భద్రంగా కాపాడాలి. ఓకే, లేకపోతే ఏమవుతుంది? తీర్పు తీరుస్తాడు. ఫిలిస్తీన్లాగా ఉంటాం. ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఓకేనా? ఏమన్నా అర్థమవుతుందండి? కనుక దేవుడు ఎవరైనప్పటికీ కూడా వారిని తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. అలాగా ఉండకూడదు. తర్వాత ఆమోసు 1 చూడండి. ఆమోసు 1:6 కూడా చూడండి. ఆమోసు యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. చూసారు? ఏంటి? 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలయనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారందరినీ కొనుక్కోయి గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయు. అది మొన్న జరిగింది కదా, అంతకుముందు కూడా జరిగింది. మొన్న కూడా ఇశ్రాయేల్ ఏం చేశారని గాజాని కాల్చేశారో లేదు, మళ్ళీ ఇంకా అవ్వలేదు, ఇంకా కొనసాగుతుంది. ఓకే అండి. కాబట్టి ఇదంతా ఎందుకంటే ఇశ్రాయేల్కి విరోధం. ఇప్పటికీ అలాగే ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని వారికి తీర్పు తీర్చేవాడు అనుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము నీతి న్యాయములతో జాగ్రత్తగా మనం బ్రతికినప్పుడు, తీర్పు దేవునికి వదిలేసినప్పుడు, శ్రమను సహనంతో ఓర్చుకున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో కొంత ఆస్తిని కూడా మనం కోల్పోవలసిన పరిస్థితి కూడా రావచ్చు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము తర్వాత చదవమ్మా. ఎలాగనగా కలిగిలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నేను స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. తర్వాత కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది. చదువు. అది కూడా అదంతా ప్యాసేజ్ అంతా అది వేరు. ఓకే, ఇవన్నీ చదువు. అదే ఓకే. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏం కావాలండి? ఇదంతా దేవుని చిత్తం. ఏది దేవుని చిత్తం? పగ తీర్చుకునే మన పని. అవసరమైతే ఏం చేయాలి? ఆస్తులను కూడా కోరుకోవాలి. ఒక విధంగా చూసినట్లయితే చూడండి ఆ మాట. ఒక విధంగా చూసినట్లయితే 38వ వచనం. ఒక విధంగా చూసినట్లయితే మీరు 33 ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితే మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారమై ఉండాలి. అనుభవించిన వారితో ఉండకూడదు. యోగు చూడండి, సమస్తాన్ని కోల్పోయాడు. సహనం కలిగి ఉన్నాడా లేదా? కాబట్టి మనం చిన్న చిన్న విషయాల్లోనే అభ్యంతరపడిపోతుంటాం. అట్లా దేవుడు తప్పకుండా న్యాయస్తుల్ని అన్యాయస్తుల్ని ఇద్దరిని చూస్తున్నాడు. అన్యాయస్తులకి దేవుడు తీర్పు తీరుస్తాడు. న్యాయస్తులు అని చెప్పుకుంటూ వారు అన్యాయం చేయని వారుగా చేయకుండా జాగ్రత్తగా ఉండి ఈ శ్రమానుభవంగా ఉండా వెళ్ళిన భక్తుల యొక్క జాబితాలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ శ్రమానుభవం గుండా వెళ్ళిన వారిలో కొత్త నిబంధనలో మొట్టమొదటిగా ఎవరు ఉంటారు? యేసు ప్రభు ఉంటారు.
తర్వాత ఎవరుంటారు? పౌలు ఉంటాడు. తర్వాత మిగిలిన వారు కూడా అపోస్తలులు ఉన్నారు కదా. అపోస్తలులు కూడా ఏం చేశారండి? వారు కూడా మరణానుభవం గుండానే యాకోబు లాంటి వాళ్ళు ఏం చేశారు? పేతురుని ఏం చేశారు? చెరసాలలో కూడా పెట్టారు, చివరికి చంపేశారు. ఓకే, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు. వాళ్ళు ఎందుకు అలాగా అంటే శ్రమ పెట్టిన వారిని వారు తిరిగి ఏమనలేదు. వారు ఏం చేస్తే దానికి తర్వాత వాళ్ళకి తీర్పు తెలుస్తుంది. ఓకేనా? తర్వాత ఇటు రండి, 16వ వచనం చదవండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చేయి చాపి కెరీతీయులను నిర్మూలన చేసేదను, సముద్ర తీరమున నివసించు శేషమును నశింప చేసేదను. కనుక అన్నాడు కదా పై వచనంలో. వాళ్ళు ఏంటంటే నాశనం చేయొచ్చు, మానని క్రోధం కలవారై తిరస్కారం చేసి పగ తీర్చుకుంటున్నారు. కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చేయి చాపి కెరీతీయులను నిర్మూలన చేసేదను, సముద్ర తీరము నివసించు శేషమును నశింపదు. వాళ్ళ ప్రజల్నే నాశనం చేస్తాం. ఎందుకంటే దేవుడు సర్వాధికారంగా దేవుడు. ఆయన జీవింపజేయటానికి, నశింపజేయటానికి ఆయనకి అధికారం ఉంది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా అందరినీ జీవింపజేయటానికి వచ్చాడు, అందరినీ చంపడానికి రాలేదు. అయితే తను చంపిన వారిని కూడా ఇప్పుడు జీవింపజేయాలని కోరుతున్నాడు. అయితే తిరస్కారాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళు నాశనానికి జోగుతున్నారు. ఎవరు? తమ నాశనానికి వారే. సో మనము అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దేవుని యొక్క తీర్పులు ఎలాగుంటాయి ఇవన్నీ కూడా మనకి ముందుగానే తెలియజేస్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 17వ వచనంలో శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొనును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకొనును. దేవుని ప్రజల మీద వారు ఎటువంటి క్రోధం కలిగి ఉన్నారు, ఎటువంటి ప్రగ కలిగి ఉన్నారు, సేమ్ అదే వారిని నాశనం చేయటానికి దేవుడు కూడా అటువంటి క్రోధాన్ని వారి మీద తాను పెట్టుకుని వారిని నిర్మూలించేవాడుగా ఉన్నాడు. కాబట్టి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుందును, నా పగ పూర్తిగా తీర్చుకుని నేను వారి మీద పగ తీర్చుకునగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నారు. కాబట్టి పగ తీర్చుకున్న తరువాత యెహోవా అని తెలుసుకున్న ఉపయోగం కదండి. దేవుడు ముందుగానే మనం చేసిన పొరపాట్లు ఏంటో, తప్పులు ఏంటో మనం గుర్తించి మనం ఆ ప్రకారము దేవుని ఎదుట మనం ఒప్పుకున్నట్లయితే తాను క్షమిస్తాడు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఇటు ఫిలిష్తీయులని లేదు, యూదులని లేదు, వాళ్ళని లేదు, వీళ్ళని లేదు, అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు నాశనం నుంచి తప్పించుకోవాలి, దేవుని యొక్క క్రోధం నుంచి తప్పించుకోవాలి కదా. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏంటి? మనసు కలిగి ఉండాలి. యేసు ప్రభు కూడా ఎటువంటి వాడండి? అన్యాయం చేసిన వారికి అన్యాయం చేయలేదు, పగ తీర్చుకున్న వారికి పగ తీర్చలేదు, హింసించిన వారిని దూషించలేదు, దేవునికే అప్పగించుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? అలాగే చేయాలని యేసు ప్రభు మనందరి కొరకు అప్పగించుకుని కదా, మన అన్యాయపు మన తీర్పు అంతా, మన క్రోధం అంతా దేవుడు కోపం మన మీద పడవలసిన దేవుని కోపం అంతా తన మీద వేయించుకుని దైవోగ్రత నుంచి మనం విడిపించాడు. మనం ఏమాత్రము ఈ ఫిలిష్తీయులకి తక్కువ వారము కాదు. మానవులందరూ కూడా దైవ భయం లేని వారు, భక్తి లేని వారు, విశ్వాసులు కాని వారంతా కూడా ఎవరండి? ఫిలిష్తీయులు వంటి వారు. సో అటువంటి జాతిలో నుండి మనల్ని విడిపించాడు యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాల ద్వారా. కనుక క్రీస్తు స్వభావం కలిగి జీవించాలి. ఫిలిష్తీయుల వంటి స్వభావం మనం కలిగి ప్రార్థన చేసుకోవాలి.